భారత్ మాతాకి అలసిపోయింది మీటింగ్ పెట్టి పొద్దు నుంచి భాస్కర్ బాగా సదాయించమైంది లేదు పొద్దు నుంచి నేను మిమ్మల్ని చూస్తే నాకు జోష్ వస్తా అని చెప్పి మా అన్నలు అడ్డం ఉన్నారు కనబడతలేరు ఏం కదా మీకు ఇబ్బంది పడకండి మన భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అందరికీ నమస్కారం భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా మొదటి రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరగడం చాలా సంతోషం ఈ సమావేశాలకు అరే మధ్యలో ఎవరు మాట అందరూ కూర్చోండి ఇది కార్యవర్గ సమావేశం కాదు అందరూ కూర్చోండి ఎవరు ఉండదు 7 అందరూ కూర్చోండి సమావేశాలంటే ఒక్క నిమిషం మధ్యలో మాడకండి బాబు మధ్యలో మాడచాలి ఒక గంటను 2 గంటలు పెట్టే సమావేశాలు కాదు ఇవి రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ఒక్కరోజు 2 రోజులు ఎందుకు జరుపుకుంటామంటే అనేక విషయాల మీద చర్చించడము సంస్థాగతంగా పార్టీని ఏ విధంగా బలోపేతం చేయడము తీర్మానాలను ప్రవేశపెట్టడము జరిగిన కార్యక్రమాల సమీక్ష చేస్తాము రాబోయే రోజుల్లో ఏ విధంగా ఇంకా కార్యక్రమాలను ముందు తీసుకోవాలని చెప్పి చర్చించడము అందరి అభిప్రాయాలు తెలుసుకోవడము నాయకుల యొక్క భాషను వినడము వాళ్ళ యొక్క మార్గదర్శనం పొందడము తద్వారా తిరిగి మన ప్రాంతాలకు వెళ్ళి ఆ జోస్తోని ఆ ఓస్తోని మన పార్టీ ఇంకా శక్తివంతంగా తయారు చేయడం దీన్ని రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు అంటారు వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా ఉదయం లేవద్దు బయటకు వద్దు ఇది మామూలుగా 1 గంట సేపు చూసే సమావేశాలు కాదు అందుకే కార్యవర్గ సమావేశాలు ఇక్కడే నడవాలి నడుస్తున్నాయి బ్రహ్మ నడుస్తున్నాయి ఉదయపరంగా భాస్కర్ చెప్తా ఉన్నాడు కానీ అలసిపోవద్దు మనం అలసిపోయేటోళ్ళు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానే కాదు 2023 లక్ష్యం చేరుకునేవారు కూడా కష్టపడి పనిచేసే కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు దాన్ని గుర్తుంచుకోవాలి మనం ఏం కష్టం కేవలం సమయం శాంతికుమార్ చెప్పారు మీరు సమయం ఇస్తే మీ అందరికీ అధికారం నేను అప్పచెప్తా కార్యకర్త ఇవ్వాల్సింది కేవలం సమయం మాత్రమే అన్ని ఇబ్బందులు వస్తాయి కష్టాలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి కేసులు అవుతాయి జైలు పోతాం లాఠీ దెబ్బలు తింటాం బైండ్ ఓవర్లు అవుతాయి కమ్యూనిటీ కేసులు అవుతాయి అన్ని రకాల ఇబ్బందులు వస్తాయి ఇబ్బందులు వస్తున్నా కూడా ఇంకా ఎక్కువైతున్నాయి ఇంకా రావడానికి ఎక్కువైతుంది అటు మూడిందంటే ఇటు విరిగినట్టు మరి అన్నిటికీ భరించి మనం కుట్టాల్సిన అవసరం ఉంది అటువంటి కార్యకర్తలం కాబట్టి ఎక్కడ అలసిపోదు ఎక్కడ వెనుకడిగేది కాబట్టి ఈరోజు ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు అధ్యక్షత వహిస్తున్నటువంటి సభాధ్యక్షులు సోదరుడు ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ బీసీ లోపల అన్ని కులాల లోపల ఒక ఐక్యతను కల్పిస్తూ అన్ని కుల సమస్యల పట్ల పోరాడే తపనతో కష్టపడి పనిచేస్తున్నటువంటి మా సోదరుడు ఆల భాస్కర్ గారు ఓబీసీ కమిషన్ జాతీయ సభ్యులు భారతీయ జనతా పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శులు సీనియర్ నాయకులు మా అందరికీ ఒక స్ఫూర్తి మా అన్న ఆచార్య గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మాజీ శాసన మండలి సభ్యులు మనకి ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా కార్యకర్తలకు లీగల్గా అన్ని రకాల మనకు అండగా ఉన్నటువంటి మా అన్న రామచంద్రరావు గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కోశాధికారి గౌరవనీయులు పెద్దలు సీనియర్ నాయకులు శ్రీ శాంతికుమార్ గారు ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు సదానంద ముదిరాజు గారు నందనం దయాకర్ గారు కోరుబోయిన సాంబయ్య గారు మారంపల్లి గంగాధర్ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ గౌడ్ గారు మల్లేష్ గారు
కార్యదర్శులు ప్రకాష్ గారు, సంజయ్ గారు, క్రాంతి యాదవ్ గారు, సురేందర్ యాదవ్ గారు కోశాధికారి, స్వయం ప్రకాష్ జాయింట్ కోశాధికారి, ఆఫీస్ సెక్రటరీ వాసుగౌడ్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, రవి యాదవ్ గారు, వినయ్ కుమార్ గారు, ఇతర రాష్ట్ర పదాధికారులు, వివిధ సెల్ల కన్వీనర్లు, కో కన్వీనర్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ప్రధాన కార్యదర్శులు, జిల్లా ఇన్ఛార్జీలు, ఇతర కార్యకర్త సోదరులారా, చాలా సంతోషం. ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ఇంత ఘనంగా జరగడం, మొదటి కార్యవర్గ సమావేశాల్లో మీరందరూ పాల్గొనడం సంతోషం. ఎందుకంటే అందరికీ అదృష్టం రాదు. మిమ్మల్ని ఏరుకోరి భాస్కర్ గారు కమిటీని నియామకం చేసుకున్నారు. అంటే మనకే అర్హులం, మనకంటే అర్హులు ఇవ్వలేరని మనం అనుకోవద్దు. మనకంటే అర్హతలో చాలామంది ఉన్నారు. కమిటీకి ఎంత స్థాయిలో ఉంటే ఎంత సంఖ్యలో అంత సంఖ్య మాత్రం తీసుకొస్తుంది. మన కాంగ్రెస్ పార్టీ కాదు, లెటర్ ప్యాడ్ల మీద రాసిచ్చే పార్టీ మనది కాదు. 100 మంది ప్రధాన కార్యదర్శులను, 100 మంది సెక్రటరీ, అవసరం 1000 మంది కూడా చేస్తారు వాళ్ళు. మన విజిటింగ్ కార్డుల పార్టీ మనది కాదు. కాబట్టి చాలామందికి అనుభవం ఉన్న వాళ్ళు, అర్హతలో చాలామంది ఉన్నారు. మిమ్మల్ని నమ్మి మీరు కష్టపడి ఇంకా పనిచేస్తారు. వాళ్ళకంటే ఎక్కువ వాళ్ళకి ఏం కష్టపడనే ఉద్దేశం కాదు. మీకు అవకాశం వచ్చింది. కానీ ఈ అవకాశం వచ్చినప్పుడు మనకు బాధ్యత వచ్చిందని చెప్పి విజిటింగ్ కార్డు కొట్టించుకొని, లెటర్ యాడ్ కొట్టించుకొని, పత్రికా ప్రకటనలు ఇచ్చి దానికే పరిమితమైనటువంటి పని మాత్రం దయచేసి చేయదు. ఇదే రాష్ట్ర అధ్యక్షుడు, ఓబీసీ మోర్చా అధ్యక్షుడు నిరంతరం ఏ విధంగా కష్టపడుతున్నాడో రాష్ట్ర పదాధికారులు కష్టపడాల్సిందే, జిల్లాల వరకే మీరు అందరూ కష్టపడాల్సిందే. నమ్మకాన్ని మమ్మీయద్దు ఎప్పుడు కూడా. అవకాశం వచ్చినప్పుడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే నెక్స్ట్ ఫ్యూచర్లో ఇంకా రాజకీయ భవిష్యత్తు మనకు ఉంటుంది. పార్టీ గమనిస్తుంది, గుర్తిస్తుంది కూడా. చాలామంది అనుకుంటారు, మనకేం, నేను ఒక్కరిని పని చేయకుండా రాష్ట్ర అధ్యక్షుడు చూస్తాడా, లేకుంటే ఓబీసీ మోర్చా అధ్యక్షుడు చూస్తాడా, లేకుంటే లక్ష్మణ్ గారు ఢిల్లీని చూస్తాడా, మనల్ని అన్నీ చూస్తాం. పక్క నివేదిక రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి. ఎవరు బాధ్యత తీసుకొని ఎవరెవరు ఎక్కడెక్కడ పనిచేస్తారో అన్ని నివేదికలు వస్తూ ఉంటాయి. నేను చాలామందికి ఫోన్ చేసినప్పుడు దీనిలో మీరు నాకేం మొహమాటం లేదు, నేనేం భయపడ్డాను కాదు, ఏం మొహమాటం లేదు. క్రమశిక్షణ విషయంలో, పార్టీ కమిట్మెంట్ విషయంలో పక్కా ఉంటాను నేను. ఎవరెవరు సరిగా పనిచేస్తున్నారో వాళ్ళకి ఫోన్ చేసి చెప్పిన, అట్లా ఇంకొంత ఫోన్ చేయలే కదా మేము పక్కా పనిచేస్తున్నాం కూడా అనుకోకూడదు. మీకు కూడా ఫోన్లు వస్తాయి. నాకు భాస్కర్ గారు ఎప్పుడప్పుడు రిపోర్ట్ చెప్తున్నా ఫోన్ చేస్తున్నా. నా ద్వారా ఫోన్ చేయించేటువంటి ప్రయత్నం మీరు చేసుకోవద్దు. కష్టపడి పనిచేస్తున్నారు, అనేక ఉద్యమాలు చేస్తున్నారు, కానీ సరిపోదు, ఇంకా ఉద్యమాలు చేయాలి. రాష్ట్ర అధ్యక్షుడు ఏ విధంగా ఉత్సాహంగా పనిచేయాలనుకున్నారో వారు చూస్తూ నాకు టైగర్ నరేంద్ర గారు గుర్తొస్తుంది. టైగర్ అని పేరు వట్టిగా రాదు, గుర్తుంచుకోండి. బద్దంపల్లి గోల్కొండ సింహం అని వచ్చింది. వట్టిగా వస్తుంది ఆ పేరు, వస్తుందా వట్టిగా? కాబట్టి ఏదో ఒక గుర్తింపు వస్తుంది, గుర్తింపు రావాలి మనకు. కానీ గుర్తింపు రావాలని పనిచేయదు. మనం గుర్తింపు కోసం పనిచేస్తే గుర్తింపు రానే రాదు, రాసి పెట్టుకోండి. మనం చేసే గొప్ప కార్యం వల్ల గుర్తింపు రావాలి. నేను ధర్మం కోసం, ఈ సమాజం కోసం, ఈ దేశం కోసం, ఈ పార్టీ కోసం నేను ఈ త్యాగం చేస్తున్నా, ఇంత సమయం ఇస్తున్నా, నా ప్రాంతంలో పార్టీని శక్తివంతంగా తయారు చేయడానికి నేను కష్టపడి పనిచేస్తున్నా అని చెప్పి గుర్తింపు రావాలి. అది ప్రజలు గుర్తించాలి, పార్టీ నాయకులు గుర్తించాలి, పార్టీ కార్యకర్తలు గుర్తించాలి. దాన్ని గుర్తింపడారు. రాష్ట్ర అధ్యక్షుడు చూస్తున్నా, ఓబీసీ మొదలు చూస్తూనే జెండా కొట్టుకోవడం, చూస్తూనే నినాదాలు ఇవ్వడము, చూస్తూనే ధర్నాలు ముందుకొచ్చి పోవడము, అట్లా చేసే గుర్తింపు తాత్కాలికమే. మనం నిజంగా కష్టపడి పనిచేస్తే దాన్ని గుర్తింపడ్డారు. ఈ తరతరాలు నిలిచిపోతుంది, తరతరాలు మనకు గుర్తుంటుంది. అటువంటి కార్యాలు ఏదో ఒక గొప్ప కార్యం చేయాలి నిత్య జీవితంలో. అనేక చౌరస్తాల్లో శివాజీ విగ్రహాలు పెడుతున్నాం, బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాలు పెడుతున్నాం, భగత్ సింగ్ విగ్రహాలు పెడుతున్నాం, వీర సావర్కర్ విగ్రహాలు పెడుతున్నాం, స్వామి వివేకానంద విగ్రహాలు పెడుతున్నాం, బాబు జగ్జీవన్ విగ్రహాలు పెడుతున్నాం, అనేక విగ్రహాలు పెడుతున్నాం మనం. కానీ ఆ చౌరస్తాలో నా విగ్రహం ఎందుకు పెట్టద్దు అనుకోవాలి. కానీ విగ్రహాలు పెట్టడానికి పనిచేయద్దు మనం. అలా విగ్రహాలు పెట్టి వాళ్ళకి పరిమితం కాదు. అంబేద్కర్ గారి జయంతి అంటే ఒక్కరోజే జయంతి చేస్తారు, కథ మూసేస్తారు.
అంబేద్కర్ గారి యొక్క జీవిత చరిత్ర, జ్యోతిరావు పూలే యొక్క జీవిత చరిత్ర ఎంతమందికి మనం అందజేస్తున్నాం? మరి ఒక గొప్ప చరిత్రను ఎంతమందికి మనం చేరవేస్తున్నాం? వారిని స్ఫూర్తిగా తీసుకొని ఎంతమంది మనం ముందు పోతున్నామో దాని గురించి ఆలోచించాలి. విగ్రహాలు పెట్టి దండలేసి పుష్పాసన వేసి జయంతి రోజు వర్ధంతి రోజు కేవలం నివాళులర్పించడం కాదు, వారిని స్ఫూర్తిగా తీసుకొని నిత్య జీవితంలో మనము వారిలాగానే ముందుకు నడిచినప్పుడే మనం బాబాసాహెబ్ అంబేద్కర్ల మితం, ఛత్రపతి శివాజీ మితం, జ్యోతిరావు పూలే మితం విషయం మనం గుర్తుంచుకోవాలి. ఏదో గొప్ప కార్యం చేయాలి, ఏదో కొంత సమయం ఇవ్వాలి. అటువంటి విషయంలో మనం ముందు అవసరం ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక మూర్ఖత్వ పాలన నడుస్తూ ఉన్నది. పూర్తిగా బీసీల వ్యతిరేక పాలన, పేదోళ్ళ వ్యతిరేక పాలన తెలంగాణ రాష్ట్రంలో సాగుతున్నది. స్టార్ట్ అయిన లొల్లిగా గుట్కా అయిపోయింది, మట్కా అయిపోయింది, క్లబ్బులు అయిపోయినాయి, పబ్బులు అయిపోయినాయి, ల్యాండ్ అయిపోయింది, శాండ్ అయిపోయింది, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు కొత్తగా డ్రగ్స్ స్టార్ట్ అయింది. సారు అనుచరులు అందరూ, పెద్ద సార్ అనుచరులు అందరూ ఇక డ్రగ్స్ దందా స్టార్ట్ చేశారు. ఇక కొత్త దుకాణం స్టార్ట్ చేశారు. చూస్తే నిన్న మొన్న పేపర్లు చూసారు. అందుకే ముఖ్యమంత్రి గారికి అప్పీల్ చేస్తాను నేను. మొన్న అసెంబ్లీలో కరోనా టెస్ట్ చేశారు. ఇక బంద్ చేయి, కరోనా టెస్ట్ వద్దు. ఇక మీ ఎమ్మెల్యేలందరికీ రక్త పరీక్ష చేయించు. ఎంతమంది సిద్ధమా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. 4 మంత్రి ఎమ్మెల్యేలు ఉన్నట్టు సమాచారం వస్తూ ఉన్నది. 4 ఎమ్మెల్యేలు ఉన్నారట డ్రగ్స్ కేసులో. మరి గత 3 సంవత్సరాల క్రితం ఇదే ముఖ్యమంత్రి మొత్తం ఒక వారం రోజుల పాటు టీవీలు చూసినా, పేపర్లు చూసినా డ్రగ్స్ మీద కేసు, డ్రగ్స్ విచారణ, ఈ విచారణ, సినిమా హీరోలను లొల్లి పెట్టింది. టీవీలల్లో, పేపర్లలో ఫ్రంట్ పేజ్, బ్రేకింగ్లు, షేకింగ్లు అన్నవే. ఏమైనా కేసు? మరి ఏమైంది కేసు? ఎంతమందిని అరెస్ట్ చేసిండ్రు? ఎంతమంది విచారణ చేపిర్రు? ఎంతమంది మీద కేసులు నమోదు చేసిండ్రు? విచారణ ఫైల్ ఎందుకు మూసేసిండ్రు? బ్లాక్మెయిల్ పాలిటిక్స్. బిడ్డ, నీ మీద కేసు పెట్టినాం, డ్రగ్స్ కేసులోనే ఉన్నావు, ఇంకొకసారి మా పార్టీకే సపోర్ట్ అయ్యే కూడా పైసలు ఇవ్వాలి, వేరే పార్టీకి పోవద్దు. బ్లాక్మెయిల్ పాలిటిక్స్. ఏమైందో ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. ఇలా ఇంకో బెంగళూరులో డ్రగ్స్ కేసు అయింది. ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 4 ఉన్నట్టు ఎమ్మెల్యేలు. అందుకే ఎంతముందు దీన్ని ఛాలెంజ్ ఇద్దరు ఏమంటారు కదా, గ్రీన్ ఛాలెంజా, సంగపని ఏమంటారు, గ్రీన్ ఛాలెంజ్ ఏమంటారు కదా, చెట్లు నాటడం ఉంటుంది కదా, మీరు చెట్లు నాటండి నేను కూడా నాటుతాను చెప్పు. గ్రీన్ ఛాలెంజ్ ఇద్దరు. ఇప్పుడు నేను ముఖ్యమంత్రికి నేను సవాల్ చేస్తున్నా, వైట్ ఛాలెంజ్ ఇద్దాం. వైట్ అంటే కోకైన్ వైట్ ఉంటుంది కదా, డ్రగ్స్ కోకైన్ అంటారు, వైట్ ఉంటుంది. నేను ఛాలెంజ్ ఇస్తున్నా, బిడ్డ మేము రక్తం నమూనా చేసుకుంటాం. మరి టీఆర్ఎస్ పార్టీ సిద్ధమా? రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధమా? రక్త పరీక్ష నీతో పాటు నీ ఎమ్మెల్యేలు చేసుకోవడానికి రా, ఛాలెంజ్ స్వీకరించు. సగం మంది బయటపడతారు. ఇదేం బుద్ధి నాకు అర్థమవుతలేదు. ఒక స్ఫూర్తిదాయకమైన జీవితం గడపాలి. ఎమ్మెల్యేలు గెలిస్తే, మంత్రులైతే సమాజానికి స్ఫూర్తిదాయకంగా ఉండాలి. యథా రాజా తదా ప్రజ. ముఖ్యమంత్రి ఎట్లుండో ఎమ్మెల్యేలు, మంత్రులు కదా ఉండదు. సిగ్గుతో తలవంచుకుంటూ తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా. డ్రగ్స్ కేసులో ఎమ్మెల్యేలు ఉన్నారంటే ఇంతవరకు ముఖ్యమంత్రి మాట్లాడతలేడు. అంటే నేరం ఒప్పుకున్నట్టే ముఖ్యమంత్రికి తెలుసు. నిన్న మన లాబింగ్ చేస్తున్నట ఈ కేసు నుంచి బయటపడడానికి. కొంచెం ఆలోచన ఉండాలి రాష్ట్ర ముఖ్యమంత్రికి. ఆ 4 ఎమ్మెల్యేలు ఎవరో బయట పడకముందే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలుసు. వెంటనే వాళ్ళతో రాజీనామా చేయించు, వాళ్ళని నేరుగా లొంగిపోమని చెప్పు. అప్పుడే ప్రజల్ని విశ్వసిస్తారు. నువ్వు వాళ్ళ మీద కేసులు మాఫీ చేయడానికి ప్రయత్నం చేస్తే ప్రజలు తరిమి కొడుతున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. దానిలో 2 ఎమ్మెల్యేలు వైపు ప్రచారం చేస్తున్నాడా? ఇది నాగార్జున సాగర్లో ప్రచారం చేస్తున్నారు 2 ఎమ్మెల్యేలు. పేర్లు వాళ్ళకి తెలుసు. ఒక ప్రధానమైనటువంటి మంత్రి ఉన్నారు దీనిలో. ముఖ్యమైనటువంటి వ్యక్తి కూడా, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమైన వ్యక్తి కూడా దీనిలో ఉన్నట్టు సమాచారం ఉంది. ఇవాళ హైదరాబాద్లో ఒక హోటల్ను అడ్డా వేసుకొని టీఆర్ఎస్ పార్టీ నాయకులు, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ పార్టీ మంత్రులు వాళ్ళ డ్రగ్స్ దందా చేస్తున్నారంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఇవాళ ఏ విధంగా వాళ్ళు అప్రష్టపాలు చేస్తున్నారో ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక మంచి విషయంలో తెలంగాణ రాష్ట్రం పేరు తెచ్చుకోవాలి తప్ప ఈ డ్రగ్స్ విషయంలో కూడా దేశవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉన్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాడు.
అంటే నేరం ఒప్పుకున్నట్ట కాదా ఒకసారి స్పష్టంగా ఆలోచించాలి మనం. కాబట్టి అన్ని విషయాలు ప్రజలు గుర్తిస్తున్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గమనిస్తలేడు. అందుకే ఓబీసీ మోర్చా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేయాలి. సమావేశాలు పెట్టుకున్నాం మనం. జిల్లాల వారీగా వారానికి ఒక ఆందోళన కార్యక్రమం జరగాల్సిందే. మన ఆందోళన చేసే పార్టీ, ఇంట్లో కూర్చునే పార్టీ మనది కాదు. 2020 లక్ష్యం ఒకటే, మన లైన్ క్లియర్. తప్పుడు ప్రచారం నమ్మకండి, లైన్ ఒకటే. 2023లో గోల్కొండ కిల మీద కాషాయపు జెండా రెపరెప రాల్చమే లక్ష్యం. మనం ఆ లక్ష్యాన్ని చేరుకోవాలి. లక్ష్యమే, ఆ లక్ష్యాన్ని చేరుకోవడమే లక్ష్యంగా మనం పనిచేయాలి. దానికోసం పనిచేయాలి. అధికారం కోసం మనం పనిచేస్తలేం. అధికారం రావాలని కోరుకుంటున్నాం. కానీ అధికారం దేనికోసం రావాలనుకుంటున్నాం అంటే కార్యకర్తలకు న్యాయం జరగడానికి, తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగడానికి, పేదలకు న్యాయం జరగడానికి, పేదలకు అన్యాయం జరగకుండా అడ్డుకోవడానికి ఇలా భారతీయ జనతా పార్టీ అధికారం రావాలని కోరుకుంటుంది తప్ప అధికారం కోసం మేము పనిచేస్తలేం. మేము ఇలా బీసీల పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో ఒక్కటి వాస్తవాలు గ్రహించండి. భారతీయ జనతా పార్టీలో మాత్రమే ఇలా బీసీలు ఏదైనా సాధించగలరు. ఒక బీసీ వ్యక్తి దేశ ప్రధాని అయ్యిండు. ఒక బీసీ మనందరి ప్రియతమ నాయకుడు దత్తాత్రేయ గారు, ఈ తెలంగాణ రాష్ట్రం దత్తాత్రేయ గారు ఒక బీసీ నాయకుడు, గవర్నర్ అయ్యిండు. తెలంగాణ రాష్ట్రంలో అధికంగా బీసీలను గుర్తించండి కేంద్ర పార్టీ డాక్టర్ లక్ష్మణ్ గారిని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షునిగా చేసినాం. ఓబీసీ కమిషన్ ఏర్పాటు చేసి రాజ్యాంగ హోదా కల్పించిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ఉద్యమకారుడు, ఒక స్ఫూర్తి నింపినటువంటి మన ఆచరణను ఒక ఓబీసీ కమిటీ మెంబర్గా మనం నియమించిన మనం. ఒక బీసీ అయిన నన్ను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా కేంద్ర నాయకత్వం ఇచ్చింది. చెప్పండి టీఆర్ఎస్ పార్టీ దమ్ముంటే చెప్పండి. 50% ఉన్న బీసీలకు టీఆర్ఎస్ పార్టీ పాలన కేవలం 4 మంత్రులు మాత్రమే ఉన్నారు. ఇది బీసీలను అవమానపరచడమా కాదా ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. కేవలం 4 బీసీలు మాత్రమే. ఆ ఉన్న బీసీలు కూడా మేమే ఉద్యమకారులం, మేమే ఓనర్లము టీఆర్ఎస్ పార్టీకి అని చెప్పే దిగజారేస్తానానికి దిగజారిందంటే ఇంతకంటే మూర్ఖత్వం ఏందో ఆలోచించాలి. భారతీయ జనతా పార్టీలో ఒక బీసీ ప్రధానమంత్రి కావచ్చు, టీఆర్ఎస్ పార్టీలో ముఖ్యమంత్రి అవుతాడా? అయ్యే అవకాశం ఉందా? కనీసం ముఖ్యమంత్రి అయ్యాడు ఒక బీసీ నాయకుడు, ఒక బీసీ మంత్రి, ఒక బీసీ ఎమ్మెల్యే ప్రగతి భవన్లో ముఖ్యమంత్రిని కలిసేయడం ధైర్యం ఉందా అని అంటున్నాను నేను. ప్రగతి భవన్ గర్భదొక్కలో ఒక బీసీ నాయకుడు, వాళ్ళు 4 మంత్రులు మాత్రమే. ఎస్సీలు ఒక్కడే. దళితుని ముఖ్యమంత్రి చేస్తానని మోసం చేసాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇలా కనీసం మీ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి ఒక బీసీ నాయకుడిని మీ పార్టీ అధ్యక్షుని చేసే దమ్ముందా? లేదు. ఇలా ఏమనంటే పిట్టకథలు చెప్తాడు, ఈ స్కీము ఆ స్కీమ్ అని చెప్పి ఇక కోతలు కోసి ఊరిచ్చి మాటలు చెప్పి మొత్తం జనాన్ని నమ్మిస్తాడు. అనుకుంటానే బీసీలకు బిస్కెట్లు వేస్తే లొంగుతారు అనుకుంటాడు. బీసీలు బిస్కెట్లు వేస్తే లొంగటం రాదు. బీసీలు నీ కూడా బిస్కెట్ వేస్తారు బిడ్డ, రాసి పెట్టుకోండి. బీసీలో బిస్కెట్ మేము కూడా వేస్తాం, మాకు కూడా తెలుసు. ఇలా కులాల పేరుతో, వర్గాల పేరుతో, వర్ణాల పేరుతో, సంస్థల పేరుతో, సంఘాల పేరుతో ఇలా బీసీ సమాజాన్ని చీల్చే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు. ఇలా ఎంబీసీ అంటున్నావు, ఎంబీసీకి చైర్మన్ ఉన్నాడా ఇప్పుడు? లేడు. ప్రతి సంవత్సరం ఎంబీసీకి 1000 కోట్లు పోయినసారి ఇచ్చిన 1000 కోట్ల దరిదాపు అడ్రస్లో గల్లని చెప్పాయి. మళ్ళీ ఈ సంవత్సరం మొన్న బడ్జెట్లో ఎంబీసీ కట మళ్ళీ 1000 కోట్లట. నోరు తెరిస్తే 1000 కోట్లు 100 కోట్లు. ఆ కోటు 10 కోట్లు కూడా రావు, రూపాయి కోటు కూడా రావు. ఆడవేండు బీసీలకు ఆత్మ గౌరవ భవనాలు నిర్మిస్తాడు. ఇలా బీసీల ఆత్మ గౌరవాన్ని వంచిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఏమయ్యా గన్ని సంవత్సరాల క్రితం బీసీల ఆత్మ గౌరవ భవనాలు నిర్మిస్తానని చెప్పి ఆడవేండు. ఆడపోయి ఇంతవరకు శంకుస్థాపన చేసిండు. ఆడ గడ్డి మోస్తుంది తప్ప కనీసం ఏ ఒక్క భవన నిర్మాణం జరగలేదు. మొన్న మేము పోయి చూసిన తర్వాత మళ్ళీ మంత్రులు పోయి మళ్ళీ చూస్తారు. మళ్ళీ రేపే భవనాన్ని స్టార్ట్ చేస్తామంటారు. అన్ని కుల సంఘాలకు 100 కోట్లు 1000 కోట్లు అంటాడు. ఎక్కడ ₹1 కోటి ఇవ్వాలి? ఒక్క ₹1 కోటి కూడా ఇవ్వాలి ఎక్కడ కూడా.
ఎంబీసీ చైర్మన్ ఏడవేడు ఎందుకు నియామకం చేస్తలేవు? ఎందుకంటే ఎంబీసీకి చైర్మన్ చేస్తే ఆయన పైసలు అడుగుతాడు. ఏమైనా సార్ బడ్జెట్ వేస్తారు, నేను హామీలు ఇచ్చిన బీసీలందరూ గల్లబడుతున్నారు, ఏమైంది సార్ అంటున్నారు అని చెప్పి నిలదీస్తారు కాబట్టి దాన్ని ఖాళీ పెట్టేయండు. ఇలా అన్ని కులవృత్తులు నాశనం చేసే పార్టీ టీఆర్ఎస్ పార్టీ. గతంలో కాంగ్రెస్ పార్టీకి ఇట్నే చేసింది, తెరమరుగైపోయింది. వాళ్ళ మతపరమైన రిజర్వేషన్ కల్పించి అలా బీసీల పొట్టగొట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. 4% రిజర్వేషన్లు ఇస్తే బీసీలకు గుర్తించడం వలన ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు కులవృత్తులు దెబ్బతీస్తున్నాయి, బీసీల జీవితాలు అన్యాకరణ చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అందుకే బీసీలందరూ ఒకటై కాంగ్రెస్ పార్టీని తరిమి కొట్టిన విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తించాలి. అప్పుడు 4% రిజర్వేషన్ ఇస్తే ఈ మునగాడు ఈ పోటీగాడట 12% రిజర్వేషన్ ఇస్తారట మైనార్టీలకు. 4% రిజర్వేషన్ ఇచ్చి బీసీలకు గుర్తిస్తే ఇవాళ హైదరాబాద్లో గతంలో ఇలా బీసీలో అయినా హిందువులు గెలవాల్సిన స్థానాల్లో దాదాపు 60-70 మంది ఎంఐఎం పార్టీలు గెలిచారు. వాళ్ళు మొన్న మీరు అందరు కష్టపడ్డారు కాబట్టి, మీరందరూ ఓటు బ్యాంక్గా మార్చారు కాబట్టి వాళ్ళ 48 సీట్లు మనం గెలిచినాం. కులవృత్తులు మొత్తం దెబ్బతీసే పార్టీ ఎంఐఎం పార్టీ. అన్న మటన్ కొట్టాలి. మటన్ ఎవరు కొడతారు? మటన్ ఎవరు కొడతారు? కటిక సోదరులు కొడతారు. ఇలా నయీం మటన్ షాప్, ఇమ్రాన్ మటన్ షాప్ ఎవరు కొడుతున్నారు? ఇలా మటన్ షాపులు కులవృత్తులు దెబ్బతీసిన వారు ఎంఐఎం పార్టీ వాళ్ళు. డ్రై క్లీనింగ్ షాప్ పట్టుకోవాల్సింది ఎవరు? బట్టలు ఉతకాల్సింది ఎవరు? రజకులు. మోడ్రన్ డ్రై క్లీనర్ ఎవరు పెడుతున్నారు? ఇవాళ కులవృత్తులు ఎవరు దెబ్బతీస్తున్నారు? ఇవాళ బట్టలు ఎవరు ఉతకాలి? ఎవరు డ్రై క్లీనింగ్ షాప్ పెట్టుకుంటున్నారు? బంగారం పనులు ఎవరు చేయాలి? మరి స్వర్ణకార సోదరులు చేయాలి, గోల్డ్ స్మిత్ చేయాలి. అజం జ్యువెలర్స్, అజం జ్యువెలర్స్ ఏడవుతున్నాం మనం? ఎందుకు స్పందిస్తలేము? బీసీ సంఘాలని చెప్పుకునే సంస్థలను కూడా, బీసీ సంఘం నాయకులందరూ కూడా ఎందుకు వ్యతిరేకించలేకపోతున్నారు? ఒక్కసారి ఆలోచించాల్సిన మంది. ఇవాళ కేవలం నామం మాత్రం బీసీ సంఘాలు ఉంటాయి. ఏ ప్రభుత్వం అధికారం వస్తే ఆ ప్రభుత్వం కొమ్ముగాయడం. ఇలా బీసీల కులవృత్తులు దెబ్బతీస్తుంటే, బీసీలకు అన్యాయం జరుగుతుంటే భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తే మాత్రం భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ ఒక మతాన్ని వ్యతిరేకిస్తుందని చెప్పి ఇలా భారతీయ జనతా పార్టీని అవమానపరిచే ప్రయత్నం, అప్పస్తపాలు చేసే ప్రయత్నం చేస్తుంది తప్ప ఇవాళ నిజంగా బీసీల గురించి మాట్లాడే సంస్థలు, సంఘాలు తెలంగాణ రాష్ట్రంలో లేవు. ఇలా గుళ్ళ వ్యాపార సంఘం గుళ్ళ కుర్మలు ఏమైంది? వాళ్ళ పోయింది. వాళ్ళ నాగార్జున సాగర్ ఎన్నికలు కాగానే నేను 2వ విడత అయితే మొదటి విడత అతిగతి లేదు. దాదాపు 28,000 మంది, 28 లక్షల మంది, 28 లక్షల మంది ఇలా 32,000 రూపాయలు కట్టారు గొర్రెలు ఇస్తామని చెప్పి. 32,000 కట్టి 3 సంవత్సరాలైంది. వాళ్ళు 3% వడ్డీకి చేసుకున్నారు. ఇలా వడ్డే 21,600 అవుతుంది వాళ్ళకి. 32,000 కట్టిర్రు, ఇలా వడ్డే అసలు అవుతుంది. వాళ్ళ ఎక్కడ కూడా ఇవ్వలేదు, ఇంతవరకు ఇవ్వలేదు. దాంట్లో గొల్లగూరు వాళ్ళందరూ కూడా వీళ్ళు మొత్తం నాశనం అయిపోయి అప్పుడపాలయ్యారు. మంత్రులేమో, సంబంధిత మంత్రులు ఎమ్మెల్యేలేమో కోటీశ్వర్లు అయ్యారు. ఇచ్చేలేదు, పీకేలేదు. వాళ్ళు ఇచ్చేలేదు. మళ్ళీ 2వ విడత ఇచ్చడానికి హడావుడి చేస్తున్నారు. ఎమ్మెల్యేలు పోతున్నారు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పోతున్నారు. ఇక చూడు అంటున్నారు. ఆ గొల్లగోలు అనుకుంటున్నారట, అరే ముఖ్యమంత్రి గొర్రెలు ఇస్తాడు, వీళ్ళ ఈ టీఆర్ఎస్ పార్టీ ఎంపీ ఎమ్మెల్యేలు ఈ నాయకుల వ్యవహరిస్తే వీళ్ళే గొర్రెలు కావచ్చు అనుకుంటారు. నాయకులు వేసి గొర్రెల కంటే ఎక్కువ వీళ్ళే ఉన్నారు, వీళ్ళే గొర్రెలు కావచ్చు, వీళ్ళే గొర్రెల కంటే ఎక్కువ నటిస్తారని చెప్పి అనుకుంటున్నారు. వీళ్ళే గొర్రెలకి వేస్తున్నారు. ఇచ్చలేదు, పీకెలేదు, అందరి బలి చేసిండు ఆడ. మళ్ళీ ఎన్నికలు రాగానే అందుకే తెలంగాణ రాష్ట్రం అనుకుంటారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో కులవృత్తులకు కానీ ఎవరికైనా న్యాయం జరగాలంటే బై ఎలక్షన్స్ వాళ్ళని కోరుకుంటారు. ఇలా బై ఎలక్షన్లు వస్తేనే మా నియోజకవర్గానికి న్యాయం జరుగుతుందని చెప్పి తెలంగాణ మీద ఆలోచిస్తున్నారు. ఇవాళ హుజూర్ నగర్ వెంట కోతలు కోసి ఊరించుకుంటా అంటాడు. మంచిగా నమ్మిస్తాడు చెప్తారబ్బా. నిజంగా ఇంత జూటా మాటలు అంటే నేను ముఖ్యమంత్రి ఎక్కడ ఏ కులం ఎక్కుంటే ఆ కులం లేపుతాడు పైకి. మళ్ళీ ఎన్నికల తల తొక్కుదా కిందికి పోతాం. మళ్ళీ మనం ఇవాళ గీత కార్మికుల పరిస్థితి అదే. గీత కార్మికులకు మేము కళ్ళు దుకాణాలు పెడతామన్నాడు. ఏడబెట్టిండు, కళ్ళు దుకాణాలు పెడతాడు. పక్కనే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మందు బార్లు వైన్స్లు పెట్టిరాలు. ఏమన్నా పోలీసులకు వార్నింగ్ ఇచ్చిన బిడ్డ, మీరందరూ కూడా ఎక్కడ గీత కార్మికులకు తాడి చెట్లు ఈత చెట్లు ఉంటాయో
ఆడవే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తాడు. కళ్ళమ్ముకోవద్దా? కులవృత్తిని పెంచుకోవద్దా మనం? ఒకవైపేమో గీత కార్మికులను ఏర్పడేస్తా, కళ్ళు దుకాణాలు ఏర్పడేస్తాడు, అక్కడనే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ పెడుతున్నాడు. మళ్ళా ప్రోత్సహిస్తున్నట అనగొస్తున్నట మనం ఆలోచించాలి. మనం నీళ్ళు విప్లవం పెడుతున్న మనము కేంద్ర ప్రభుత్వము చేపల పెంపకానికి 100 కోట్లు ఇస్తే దాన్ని ఈయన పథకంగా చెప్పుండి ఇలా వాళ్ళని మోసం చేస్తుండే, ఆయన పథకంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుండే రాష్ట్ర ముఖ్యమంత్రి. కాబట్టి ఏ వర్గం చూసినా ఇలా బీసీలను అనగొక్కడానికే రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయత్నం తప్ప, ఎందుకంటే బీసీ లోపల మంచి ఆలోచన ఉంటుంది, ఒక శక్తివంతంగా తయారవుతారు బీసీలందరూ కూడా. అందుకే కులాల పెద్ద చీస్తున్నాడు. ఒక కులాన్ని ఇంకో కులాన్ని కలుస్తలేరు. ఒక కులం మంచి కలిసి ఉంటే ఆ కులాన్ని విభజిస్తుండు, ఇలా విడదీస్తుండు. దానిలోకి ఒక నాయకుడు పిలిచి ఇలా ఏదో ఒక పదవి ఆశపట్టి ఆ కులాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవాళ కుల సంఘ నాయకుడు ఎంపీ అయిండు, మంత్రి అయిండు అని చెప్పి మనం భావిస్తే ఆ మంత్రులు పోయి ఇలా కేసీఆర్ మోచేతులు నీళ్ళు తాగుతారు తప్ప వాళ్ళ కులాన్ని కూడా మంచి చేసే ప్రయత్నం ఏ మంత్రి చేస్తలేడు. ముఖ్యమంత్రిని పోవడానికి, ముఖ్యమంత్రిని లేపడానికి, ముఖ్యమంత్రి మెప్పు పొందడానికి మాత్రమే ప్రయత్నం తప్ప ఏం చేస్తలేరు. ఇలా ముస్లిం బీసీ ఈగా గుర్తిస్తే ఇలా బీసీఈకి 100% ఇస్తున్నాడు, రిజర్వేషన్స్ ఇస్తున్నాడు, 100% ఇలా స్కాలర్షిప్ ఇస్తున్నాడు. ఏ పాపం చేసినారు తెలంగాణ రాష్ట్రంలో బీసీలు? ఏ పాపం చేసినారు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీలు? ఏ పాపం చేసిన తెలంగాణ రాష్ట్రంలో ఎస్టీలు? ఇదే ఓబీసీ మోర్చా అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పిస్తే కూడా ఓబీసీ మోర్చా డిమాండ్ చేసింది, అగ్రవర్ణాలలో పేదలను కూడా ఆదుకోవాల్సిందే. పేదోలు ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదోళ్ళందరూ బీసీలే, ఏ కులంలో ఉన్నా పేదోళ్ళందరూ బీసీలే. ఇలా ఇప్పుడు కూడా మొన్న అమలు చేస్తుండే వాళ్ళు బీసీలలో చిచ్చు పడుతున్నాడు, బీసీలను ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఓబీసీ మోర్చా సమస్యలను గుర్తించాలి. బీసీ కులాలలో కొడుతున్నాయి, పేదల రాజ్యం రావాలని పేదలు కోరుకుంటున్నారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం కేవలం పేదల రక్తపు మడుగుల్లో వచ్చింది, పేదల ఆత్మ బలిదానంలో వచ్చింది. అందుకే పేదల రాజ్యం రావాలని చెప్పి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే ఇలా పేదల రాజ్యంపై ఇలా గడిల రాజ్యం తెలంగాణ రాష్ట్రంలో రాజ్యం వెళ్తున్నది వల్ల. కాబట్టి గడిల రాజ్యం బద్దలు కొట్టాలని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో పేదలు ఎదురుస్తున్నారు. వాళ్ళ పేదలందరూ ఎదురుస్తున్నారు, పేదలందరూ కొడుతున్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ కేవలం డబ్బుల ద్వారా గెలిచే ప్రయత్నం చేస్తున్నది. పేదల ఓట్లను కొనొచ్చు, పేదల ఓట్లను డబ్బుల ద్వారా కొనాలి, మళ్ళీ తిరిగి అధికారం మాదే, మా అధికారాన్ని ఎవడు విడదీయరు, మా అధికారాన్ని ఎవడు దూరం చేయడం మమ్మల్ని అధికారానికి. పేదోళ్ళు అందరూ డబ్బులు ఇస్తే అమ్ముడు పోతారని చెప్పి అలా ముఖ్యమంత్రి కూడా చెడు ఆలోచన ఉంది. అందుకే సోదరులారా అన్ని విషయాలను గమనించాలి. పొద్దు నుంచి అనేక విషయాలు డాక్టర్ లక్ష్మణ వాళ్ళ ఆచార్య గారు వచ్చారు, అనేక విషయాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి కేవలం ఈ సమావేశానికే పరిమితం కావద్దు, మనం దీనికే పరిమితం కావద్దు. ఇక్కడ తెలుసుకున్న విషయాలను జిల్లాల వారిగా సమావేశాలు ఏర్పడేసుకోవాలి. జిల్లాల వారిగా అన్ని కులాలను కొడియాలి, అన్ని కుల సంఘాలను గెలవాలి, చీలిపోయినటువంటి సమాజాన్ని ఐక్యతపరచాలి. పేదోళ్ళ రాజ్యం తెలంగాణ రాష్ట్రం రావాలంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే సాధ్యమైన విషయాన్ని ఒక సమాజానికి తెలియాలి మనం. కాబట్టి దయచేసి అందరూ కూడా ఆ దిశగా మనం ప్రయత్నం చేయాలి. అందరూ కష్టపడి పనిచేయాలి. ఇంతకుముందే మలేషియా చెప్తాడు, ఇంతకుముందు అన్న 28,000 మంది అన్న గుళ్ళ గురుమలు 28,000 మంది 32,000 రూపాయలు కట్టారన్న, ఇప్పటికి పైసలు ఇస్తలేడు. వాళ్ళ వడ్డే 21,000 కట్టారు, వాళ్ళు కట్టేది 32,000. మంచిగా చంపుకున్నాడు, జైలు పెట్టుకుని తిరుగుతాడు అబ్బాయి. కాబట్టి అన్ని కులాల గురించి ఆలోచించే పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఎక్కడికక్కడ ఎవరి కులానికి వాళ్ళు మనం ప్రాతినిధ్యం వహించాలి, అన్ని కులాల్లో మనం పట్టు సాధించాలి. కులం కోసమే మాత్రం పనిచేయద్దు, బీసీల కోసం పనిచేయాలి, భారతీయ జనతా పార్టీ కోసం పనిచేయాలి. ఎట్టి పట్ల ఉద్యమాలు చేయాల్సిందే.
ఎవరు ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నా, భయపడే వాళ్ళు వ్యాపారాలు చేసుకోవాలి, భయపడని వాళ్ళు కాషాయపు జెండా కమలపు జెండా పట్టుకోవాలి. గుర్రంపోల్లో యుద్ధం చేస్తాం. ఏమైంది గుర్రంపోల్లో? ఆటి చార్జ్ అయితే ఇక్కడ ఉన్నారు శ్రవణ్, ఇద్దరు మన భరత్ జైలుకి పోయాడు. 38 days భరత్ ఉన్నాడు. చందు విన్నాడు. శ్రవణ్ 15 మంది కానిస్టేబుల్ కొట్టారు. శ్రవణ్ కార్పొరేటర్. శ్రవణ్ 15 మంది కానిస్టేబుల్ కొట్టి నేను కళ్ళారు చూసిన. శ్రవణ్, చందు 28 రోజుల పాటు, భరత్ 38 రోజుల పాటు జైలుకి పోయిన వీళ్ళు. వాళ్ళ ఆస్తుల కోసమో పాస్తుల కోసమో సొంత పగల కోసమో జైలుకోలే. 38 రోజుల పాటు అలా గుర్రంపోడులో లంబాడి సమాజం కోసం, వాళ్ళ ఆస్తులను కాపాడు కోసం ఇవాళ భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేపడితే 20 మంది కార్యకర్తలు 38 రోజుల పాటు జైలు ఉన్నారు. దానిలో జైలు విరుద్ధున్నారు. ఇలా శ్రవణ్ అనే కార్పొరేటర్ 15 మంది కానిస్టేబుల్ పోలీసులు లాఠీతో కొట్టడానికి నేను కలర్ చూసిన. ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కొట్టారు. యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాష్ చేయి విరిగింది. ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు హుసేన్ నాగ్ వీపొత్తం వాసింది. 21 ఏళ్ల వినోద్ అనేటువంటి కార్యకర్త ఇలా గుర్రంపోల్లో యుద్ధం చేస్తే జనగాం పోయి పోలీసులు ఈడ్చుకెళ్ళాలా. ఆ 21 ఏళ్ల పేద యువకుడు భారతీయ జనతా పార్టీ కార్యకర్తను 38 రోజుల పాటు జైల్లో పెట్టే ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. అందుకే తెలంగాణ రాష్ట్రంలో కష్టపడేది, ఇబ్బంది పడేది పేదోళ్ళు. వరదలు వచ్చినాయి హైదరాబాద్లో, బిల్డింగ్లు మునిగినాయా ఎక్కడన్నా? పేదోళ్ళ ఇల్లు మునిగినాయి. బీసీ ఎస్సీ ఎస్టీల ఇల్లు మునిగినాయి. ముఖ్యమంత్రి ఓలే, ఫామ్ హౌస్ దాటి ఓలే. ముఖ్యమంత్రి ముడ్డు కింద నీళ్ళు వచ్చినాయి. ప్రగతి భవన్ పక్కగా ఉండి ముఖ్యమంత్రి బయట రాలే. సోయలేదు రాష్ట్ర ముఖ్యమంత్రికి. కనీసం బయట రావాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. కనీసం బయటకు వచ్చి పేదోళ్ళు మునుగుతున్నారు, రావాలి, వాళ్ళు ఆదుకోవాలని చెప్పి ఇంగిత జ్ఞానం రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదు. పేదోళ్ళు కదా, పేదోళ్ళు మునిగాల్సిందే. పేదోళ్ళు తెలంగాణ రాష్ట్రంలో నాశనం కావాల్సిందే. పెద్దోళ్ళు మాత్రమే బతకాలి. ఇలా పేదోళ్ళు ఇల్లు ముడితే కనీసం ఎక్కడో ముఖ్యమంత్రి కనీసం వాళ్ళ భరోసా కల్పించలే. ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోయారు. అంత పేదోళ్ళే, అందరు పేదోళ్ళ ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోయారు, ఆత్మహత్య చేసుకున్నారు. ఎవరి నిర్వాహకం వల్ల ఆత్మహత్య చేసుకున్న ఇంటర్మీడియట్ విద్యార్థులు? గ్లోబరీనా సంస్థ నిర్వాహకం వల్ల. గ్లోబరీనా సంస్థకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన వారు ఆయన తనయుడే. అంతమంది పేద ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోతే కనీసం ముఖ్యమంత్రి ఏ ఒక్క కుటుంబాన్ని పరామర్శించలే, ఏ ఒక్క కుటుంబాలు కూడా కనీసం భరోసా నింపలేండి దుర్మార్గుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. మానవత్వం లేని మానవ మృగం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు, పేదోళ్ళు కాబట్టి ఆత్మహత్య చేసుకున్నారు. కాబట్టి ఏదైనా ఇబ్బంది పడే పేదోళ్ళు తెలంగాణ రాష్ట్రంలో ఇబ్బంది పడుతున్నారు. పేదోళ్ళ ప్రాణాలు పోతున్నాయి. అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేదోళ్ళం ఇబ్బంది పడుతున్నాం కాబట్టి పేదోళ్ళ రాజ్యం రావాలి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి పేదోళ్ళు అందరూ ఉద్యమం చేసి రక్తాన్ని ధారపోస్తే, ప్రాణ త్యాగం చేస్తే ఆ రక్తపు మడుకుల్లో ఈ రాక్షసుడు రాజ్యం వెళ్తుంటే ఇది పేదోళ్ళందరూ ఎదురుస్తున్నారు. ఏ పార్టీ వస్తుంది వాళ్ళ? ఈ మూర్ఖుని ఎదుర్కొనే పార్టీ ఎవరు? ఈ గడిల పనులు ఎదుర్కొనే పార్టీ ఎవరంటే వాళ్ళ కళ్ళలు కనబడి ఇవాళ భారతీయ జనతా పార్టీ మాత్రమే. నిర్ణయించుకున్న ప్రజలు ఏ భారతీయ జనతా పార్టీ ప్రత్యామ్నాయం. భారతీయ జనతా పార్టీకి అధికారం ఇవ్వాల్సిందే. పేదలకు న్యాయం జరగంటే భారతీయ జనతా పార్టీకి అధికారం ఇవ్వాల్సిందని చెప్పి అలా ఆ పేదలందరూ ఎదురుస్తారు కాబట్టి వాళ్ళ కోసం మనం పనిచేద్దాం. భారతీయ జనతా పార్టీ త్యాగాల పార్టీ. త్యాగాలు అనేక మంది కార్యకర్తలు ఉన్నారు. ఇవాళ అనేక మంది సీనియర్ నాయకులు ఇక్కడ జెండా మోసిన వాళ్ళు. ఇలా హాల్లో మీటింగ్ పెట్టుకుంటే మనం ఫ్యాన్లు వేసుకున్నాం, ఏసీలో తిరుగుతున్నాం, మనం కార్లో తిరుగుతున్నాం. కానీ అప్పుడు నడవడానికి రోడ్లు లేవు, సైకిళ్ళు లేవు, వేసుకోవడానికి బట్టలు కూడా లేవు. ఒకవైపు నక్సలైట్లు, మరోవైపు కనీస సౌకర్యాలు లేవు. కానీ కుటుంబాలను పక్కకు పెట్టి ఈ నమ్మిన జెండా కోసం, కాషాయపు జెండా కోసం, కమలపు జెండా కోసం అనేక మంది కార్యకర్తలు ఈ భారతీయ జనతా పార్టీ కోసం ఆత్మ బలిదానం చేసిన విషయం ఒక్కసారి గుర్తుంచుకోవాలి. నరేంద్ర గారు కానీ, బాలరెడ్డి గారు కానీ, బంగారు లక్ష్మణ్ గారు కానీ, వి రామారావు గారు కానీ చాలా మంది నాయకులు ఇక్కడ ఉన్నారు.
కొంతమంది నక్సలైట్లు ప్రాణత్యాగం చేశారు. ఇదే భాగ్యనగర్ నడిపడిన అనేక మంది భారతీయ జనతా పార్టీ యువమోర్చా కార్యకర్తలు కానీ అనేక మంది కార్యకర్తలు ఇలా నక్సలైట్ల చేతిలో ప్రాణత్యాగం చేశారు. వాళ్ళు నక్సలైట్లు చంపుతామని తెలుసు వాళ్ళందరూ కూడా టైం పెట్టిర్రు. ఫలానా రోజు నేను చంపేస్తాం, ఫలానా డేట్కు నేను చంపేస్తాం, ఫలానా స్థలంలో నేను చంపేస్తాం. వారిని ఇచ్చారు, పోస్టర్లు వేసారు, లెటర్లు రాశారు. అయినప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పారిపోలే. దుబాయ్ పోలే, మస్కట్ పోలే, లండన్ పోలే, అమెరికాలో పోలే, అక్కడనే ఎదురించి కొట్టారు. వాళ్లకు కుటుంబాలున్నాయి. అయినప్పుడు కూడా ఏ నాయకుడు ఇలా వెనకడు పోకుండా ఎస్ భారత్ మాతాకి జై అంటూ వందే మాత్రం ఎలా గర్జించి గాండ్రిస్తూ నక్సలైట్లను ఎదోటి పోరాడి బాడీలో బుల్లెట్ దిగినా కూడా వందే మాత్రం అంటూ ప్రాణత్యాగం చేసింది తప్ప ఏ ఒక్క పార్టీ నాయకుడు కార్యకర్తలు పారిపోయిన విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి. వాళ్ళు అప్పుడు త్యాగాలు చేస్తేనే, వాళ్ళు కష్టపడి పార్టీని ఈ స్థాయికి తీసుకొస్తేనే మనం ఈరోజు కష్టపడి ఈ విధంగా ముందు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అందుకే వాళ్ళందరూ మన మధ్య లేరు. వాళ్ళందరూ మన మధ్య లేకుండా కూడా ఎక్కడి నుంచో చూస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒక లక్ష్యాన్ని మనకి ఇచ్చిపోయారు. సోదరులారా, సోదరులారా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలారా, ఈ నమ్మిన సిద్ధాంతం కోసం, ఈ పార్టీ కోసం మేము ప్రాణత్యాగం చేసినాం, మేము అసలు వాసినాం. కానీ మన లక్ష్యం ఒకటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం తీసుకోవాలనే లక్ష్యంతో మేము ప్రాణత్యాగం చేసిన పార్టీ కోసం మేము కళ్ళారా చూడలేకపోతున్నాం. ఆ ఆశయాన్ని, ఆ బాధ్యతను ఇప్పుడున్న కార్యకర్తలు మీ అందరికీ అప్పచెప్పిపోతున్నాం. మా లక్ష్యాన్ని నెరవేర్చండి. ఆ చిరకాల స్వప్నాన్ని కళ్ళారా చూసే అవకాశం మీకే ఉంది. ఆ కార్యాన్ని నెరవేర్చండి, ఆ ధర్మకార్యాన్ని నెరవేర్చని చెప్పి ఆ కార్యకర్తలందరూ కూడా ఒక బాధ్యత అయినటువంటి బాధ్యతను మన ముందు ఉంచిపోయిన విషయాన్ని ఒక్కసారి మనం గుర్తుంచుకోవాలి. ఎవరు ఆదుకోరన్నా ఈ రాష్ట్రంలో పేదలను ఆదుకునేది మనమే. కోవిడ్ వస్తే ఎవరు ఆదుకున్నారు? అన్ని పార్టీల నాయకులు ఇళ్లలో రెస్ట్ తీసుకున్నారు. అన్ని పార్టీ నాయకులు ఇళ్లలో రెస్ట్ తీసుకున్నారు. ఏ పార్టీ నాయకుడు రాలే, ముఖ్యమంత్రి రాలే, బయటికి రాలే. ఇలా పేదోళ్ళందరూ కార్పొరేట్ హాస్పిటల్లో చికిత్స చేసుకోలేక ప్రాణాలు కోల్పోయారు. ఎంతమంది కోవిడ్ వల్ల చనిపోయారంటే మన ప్రభుత్వం లిస్టు ప్రకటించలే, శవాలను మ్యాన్ చేసిర్రు, కోవిడ్ బాధితుల సంఖ్యను తగ్గించిర్రు. ఎందుకంటే కోవిడ్ వల్ల ఇబ్బంది పడ్డది పేదోళ్ళు మాత్రమే, బడుగు బలహీన వర్గాలు మాత్రమే, పేదోళ్ళు మాత్రమే ఇబ్బంది పడ్డారు. ఇవాళ మనమందరం కూడా పేద ప్రధాని మోడీ గారి యొక్క పిలుపు మేరకు, మన జాతీయ అధ్యక్షుడు నడ్డా గారి పిలుపు మేరకు అందరం కష్టపడి ఇవాళ సేవ చేసిన మాస్కులు వంచడం, శానిటైజర్ వంచడం, బియ్యం వంచడం, గ్రాసరీస్ వంచడం, భోజన వితరణ చేసినాం, మందుగోళీలు ఇచ్చినాం, చివరకు చెప్పులు కూడా వంచినాం మనం. ఇదే కార్యక్రమంలో ఈరోజు హైదరాబాద్లో 4 కార్యకర్తలు త్యాగం చేసిన వాళ్ళ సేవా కార్యక్రమం చేస్తున్న 4 కార్యకర్తలు ఇదే భాగ్యనగర్లో కోవిడ్ బారిన పడి మరణించారు. దాదాపు 9 మంది జిల్లా అధ్యక్షులు, 9 మంది భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు ఈ కోవిడ్ సందర్భంగా సేవ చేస్తూ ఆసుపత్రి పాలయ్యారు. ఒక్క నాయకుని పేరు చెప్పండి, టీఆర్ఎస్ పార్టీ నాయకుల పేరు, కాంగ్రెస్ పార్టీ నాయకుల పేరు, కమ్యూనిస్టు పార్టీ నాయకుల పేరు ఒక్కరన్న కనీసం ఇలా సేవ చేసినా ఒక్కసారి ఆలోచించండి. మనకు కుటుంబాలు ఉన్నాయి, కానీ కుటుంబాలను పక్క పెట్టినాం. సమాజం ముఖ్యం, మన మోడీ గారి యొక్క పిలుపు ముఖ్యం. మనకు అందుకే సేవ చేస్తాం. మనం సేవ చేసే క్రమంలో మన మెడలో కండువలేదు, చేతిలో జెండా లేదు, భారత్ మాతాకి జై అన్లే, బీజేపీ జిందాబాద్ అన్లే, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలన్లే. కేవలం సేవా దృక్పథంతో మాత్రమే కోవిడ్ సందర్భంగా ఇలా ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలను ఆదుకునేటువంటి ప్రయత్నం చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అటువంటి గొప్ప పార్టీలో నుండి కార్యకర్తలు మనం. ఈ అవకాశం వేరే పార్టీలు రాదు. నిజంగా భారతీయ జనతా పార్టీలో కార్యకర్తగా పనిచేయడమే మన అదృష్టం. కానీ ఆ అదృష్టాన్ని మనం అధికారం రావడం కోసం పంచుకోవాలి. మనం పేదలకు న్యాయం చేయడం కోసం మనం పంచుకోవాలి. కాబట్టి దయచేసి అందరం కూడా ఇలా ఉదయం నుంచి అనేక విషయాలు చర్చించినాం, తీర్మానాలు చేసినాం మనం. కాబట్టి ఇక్కడికే పరిమితం కావద్దు. ప్రతి నాయకుడు అందరికీ బాధ్యత ఉంది. ఇక్కడ అందరం కూడా మన గ్రామాలకు వెళ్ళాక, మన మండలాలకు వెళ్ళాక, మన జిల్లాలకు వెళ్ళాక, జిల్లాల వారిగా సమావేశాలు, జిల్లాల వారిగా బడుగు బలహీన వర్గాలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, పేదలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో
వాళ్ళన్నీ గుర్తించాలి. జిల్లాల వారిగా అగ్రెసివ్గా ఆందోళన చేపట్టాలి. సమస్యలను గుర్తించాలి, సమస్యల మీద పోరాటం చేయాల్సిందే. సమాజాన్ని చీల్చే ప్రయత్నించిన వ్యక్తులకు అందరి కలిపే ప్రయత్నం చేయాలి. మనం కులాల వారిగా విడిపోతే అన్ని కులాలను కలపాలి. కాబట్టి అట్లా మనందరూ కష్టపడి పనిచేయాలని చెప్పి, కష్టపడి పనిచేస్తారన్న విశ్వాసం, నమ్మకం మీ అందరి మీద ఉంది. అందరం కలిసికట్టుగా ఉద్యమాలు చేయాల్సిందే. అన్ని ఇబ్బందులు వస్తాయి, అన్ని ఇబ్బందులు భరించాల్సిందే, అన్నిటికీ తెగించి కొట్టాడాల్సిందే. అందరూ కూడా ముందుకు పోవాల్సిందని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇంకా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో ఇంకా కష్టపడి పనిచేయాలని చెప్పి, ఇంకా శక్తివంతంగా పనిచేయాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్.